కాకినాడ నగర అభివృద్ధికి వ్యాపార వర్గాలన్నీ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కోరారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంపుదలపై వ్యాపార వర్గాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఒక్కసారిగా పెరగడం వలన వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగర అభివృద్ధికి వ్యాపారస్తులు అడ్డు కాదని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ నగర పరిధిలో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను 15 ఏళ్లుగా పెంచలేదన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ కార్పొరేషన్లలో తొలి విడతగా లైసెన్స్ ఫీజులు పెంచడం జరిగిందన్నారు. 78 కోట్లకు పైగా కార్పొరేషన్ బకాయిలు పడ్డాయని అన్నారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాశీ, కాకినాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వెంకటేష్, రీటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్ణచంద్ర కుమార్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో కమిషనర్గా డిప్యూటీ కమిషనర్, ఎడిషనల్ కమిషనర్, ఎంఎస్ఏ గారు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం మున్సిపల్ యొక్క ఆదాయ పెంపు మార్గంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఆల్రెడీ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు తీర్మానం చేసి గవర్నమెంట్ మనం పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదించి వచ్చింది. చిన్న చిన్న విషయాలు మన వ్యాపారస్తులతో వారికి ఇబ్బందుల్ని తెలుసుకొని మనం సామరస్యంగా పరిష్కరించి మన యొక్క మున్సిపల్ యొక్క పరిస్థితిని దృష్ట్యా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి సామరస్య పరిష్కారం చేసుకునే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. సానుకూలంగా చేసుకుని ఈ ఇరు వర్గాలకు ఇబ్బంది లేకుండా మనం ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకి ఏ ఇబ్బంది లేకుండా తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఎవ్రీ 3 yearsకి మనం రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని ఎన్హాన్స్మెంట్ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద, లోకల్ సెల్ఫ్ అథారిటీ కింద మనం ఉంటాం కాబట్టి గవర్నమెంట్ అథారిటీ కింద లోకల్గా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతాల్లో మనం ఏదన్నా ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించే దిశలో మనకి కొత్త ఏరియాలు యాడ్ అవుతున్న దాంట్లో దాన్ని మనం డెవలప్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ ట్యాక్స్లు కొంత రివైడ్ చేసుకునే పద్ధతి అనేది ఉంటుంది. అయితే మన కాకినాడ కార్పొరేషన్ కాకుండా మిగతా అన్ని కార్పొరేషన్లు కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేసుకుని వాళ్ళు రివ్యూ చేసుకొని ఎట్ ద రేట్ ఆఫ్ 25 to 30 ఏమోనే వాళ్ళు ఎన్హాన్స్మెంట్ చేసుకొని ఒక స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. అయితే మనం మన ప్రీవియస్లో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కానీ లేకపోతే ఒక మాట చెప్పాలంటే ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇది మన కార్పొరేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మనం దాదాపు 78 కోట్ల అప్పుల్లో ఉంది. కార్పొరేషన్నే రన్ చేయలేని పరిస్థితి, మనం ఫెసిలిటీస్ కూడా సరైన పద్ధతిలో కల్పించలేని పరిస్థితిలో మనం ఉండి మన గౌరవ కమిషనర్ గారు కొన్ని స్టెప్స్ వచ్చాక తీసుకోవటం వల్ల రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొంచెం మనం పాలన్నీ కొంచెం ఒక గాడిలో పెట్టే స్థితిలోనికి మేము వెళ్తాం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనం ఉన్న దాని రిసోర్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకునే పద్ధతిలో ఈ ఎన్హాన్స్మెంట్ తీసుకురావడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ట్రేడ్ లైసెన్స్ నిమిత్తం ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు అందరితో కూడా మా వ్యాపార వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు వాళ్ళు చెప్పారు, అవి కూడా అన్నీ న్యాయమైనయే. మా ఇబ్బందులు కూడా వారికి తెలియపరిచాం. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. వ్యాపారస్తులు ఎప్పుడు కూడా లైసెన్స్ కట్టడానికి ఏ విధమైన ఇబ్బంది లేదని కూడా మేము చెప్పాం. అది ఒక పద్ధతి ప్రకారంగా పెంచితే చేస్తామని చెప్పాం. ఈ విషయం మీద రేపు సాయంకాలం మళ్ళీ తక్కువ మందితోటి మున్సిపల్ అధికారులు మా వ్యాపార వర్గాలు కూడా కలిపి ఒక మీటింగ్లో కూర్చుని దాన్ని వీలైనంత వరకు ఆమోదయోగ్యంగా ఉండేలాగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మా ట్రేడర్స్ చిన్నవాళ్ళకి
ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేయాలని మా సంకల్పం కూడా నెరవేరుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు సాయంకాలం దీన్ని సాల్వ్ చేసి వ్యాపార వర్గాలందరూ కూడా వాళ్ళ ఆమోదం కూడా తీసుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా వ్యాపార వర్గాలందరికీ కూడా తెలియపరుస్తున్నాం.